కరేడు భూసేకరణ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భూములు ఇవ్వమని రైతులు అంటున్నారు, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయితే దీనిపై ఉన్న అనుమానాలు, అపోహల్ని తొలగించేందుకు ప్రస్తుతం మనతో కలెక్టర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు? పరిశ్రమల స్థాపనకి కరేడు ప్రాంతాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కరేడు అన్నది ఆ ఒక్క లొకేషన్ మనం ఎందుకు వచ్చి ఉన్నామంటే, మనకు రామాయపట్నం పోర్టుకి దగ్గర సీ యాక్సెస్ ఉన్న ఒక లొకేషన్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే అక్కడ మనం చేయడానికి ప్రయత్నం చేసినది ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఏం చేస్తారంటే, ఆ ఫ్యాక్టరీ నుంచి మనకు పాలిసిలికాన్ నుంచి మనకు ఇన్కార్డ్స్ ఇవన్నీ కూడా చేసుకొని దాని నుంచి మనం వేఫర్ మొడ్యూల్ చేస్తారు. ఈ మొడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇలాంటివి కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ పెట్టినప్పుడు మనకు మొట్టమొదటి కావాల్సిన అవసరం ఏంటంటే మంచిగా నీళ్ళున్న సౌకర్యాలు కావాలి. ఆ ఒక వాటర్ యాక్సెసిబిలిటీ రావాలంటే కొంతవరకు మనకు ఓషన్కి దగ్గర ఉన్నట్లయితే డీసెలినేషన్ ద్వారా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ రీజన్. అదే కాకుండా మనకు రెండోది రామాయపట్నం పోర్టుకి వీలైన వరకు దగ్గర దొరకాలి. సో ఈ 2-3 రీజన్స్ వల్లనే మనం మేజర్గా ఇటువైపు కరేడు కానీ లేదంటే రావూరు చేవూరు కానీ, ఎందుకంటే రామాయపట్నం పోర్టుకి మ్యాక్సిమం దగ్గర ఉన్న గ్రామాలు ఇవి. అండ్ యాక్సెస్ టు సీ ఈజ్ ఆల్సో అది కూడా ఉన్న కాబట్టి మనం అక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది.